బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట నీట మునిగింది. పెనుబెల్ల గ్రామంలోని వరి పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోతలు పూర్తి చేసుకుని పంట చేతికి వచ్చే సమయానికి ఇటువంటి పరిస్థితి రావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట నష్టపోయామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి మండలంలో పలుచోట్ల వరి నీట మునిగిందని వాపోయారు. 4 రోజుల్లో పంట చేతికి వస్తుందని అనుకునేలోపే వర్షం ధాటికి పూర్తిగా తాము నష్టపోయామన్నారు. మండలంలో కోత కోసిన ధాన్యాన్ని ఆరబెట్టాం. వర్షం ధాటికి ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టడానికి కల్లాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వమే తమను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. నా పేరు గంటా వ్యూహంలో, మాది పెనుబల్లి బుచ్చిరెడ్డిపాలెం మండలం. ఈ మధ్య వచ్చిన వర్షాలకి నేను 4 రోజుల్లో కోసుకునే పంట వచ్చి మొత్తం నిలబడిన పైరంతా పనికి రాకుండా పడిపోయింది. దానికి చేతికి చిన్నబోయే సమయానికి చేతికి అందలేదు. రెండోది వచ్చామంటే 1 ఎకరానికి 40,000 పైన పెట్టుబడి పెట్టి విధంగా అయిపోయినాము. కొంతమంది రైతులు ఆ ఉరి కోత కోసుకొని రాసులు పోసుకున్న తర్వాత అది కూడా పనికి రాకుండా మొత్తం తడిపోయి ఒడ్లు మొలకెత్తేసి ఈ విధంగా రోడ్డును పడిపోయినాము. దీనికి తగిన మూల్యం ఏదైనా గవర్నమెంట్ మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ 4 రోజుల్లో వచ్చిన వర్షానికి పూర్తిగా నష్టపోయినాము. రెండోది వచ్చి ఆరబెట్టుకున్నాం అనుకున్న కూడా కళాలు కూడా ఎక్కడ సరిపోయాలి లేక కోసిపెట్టిన రాసులను తడిసిపోయినాయి. నోటికాడికి వచ్చి తినబోయే చాలికే ఈ విధంగా ఇట్లా నష్టపోయి అన్యాయం అయిపోయినాము. దీనికి తగిన ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున మాకు సదుపాయం చేయాలని కోరుకుంటున్నాము. అయ్యా, మాది బుచ్చిరెడ్డిపాలెం మండలం, పెనమల్లి గ్రామం. ఇటీవల కురిసిన వర్షాల వల్లకి మాకు నాశనం అయ్యి పంట అన్నీ పడిపోయి సాప మాదిరిగా పడిపోయింది. ఎకరాలు 40,000 పెట్టినాము. నేను 2 ఎకరాల రైతుని. అన్ని అప్పులు పాలైపోయి ముందాగే పరిస్థితిలో వచ్చింది. మా ఏదైనా సహాయం చేయండి.